చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను అంటూ 4 పదాలని తొల్లు చెప్పే జగన్ రెడ్డి వాటినంటిని తొంగలో తొక్కి తన 5 ఏళ్ల పాలనలో భారీ లిక్కర్ స్కామ్లో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో చూసాం. తన చుట్టూ ఉన్న కోటరీ అంతా జైలు పాలవుతున్న నేపథ్యంలో ఈరోజు కొత్తగా వాళ్ళెవరో నాకు తెలియదు అన్నాడు జగన్ రెడ్డి. గతంలో మా బాబాయ్ తెలియదు అన్నాడు, ఎలా లేపేశాడో చూసాం. మా అమ్మ ఎవరో తెలియదు అన్నాడు, చెల్లి ఎవరో తెలియదు అన్నాడు, వాళ్ళనే పక్కన పెట్టేశాడు. ఇప్పుడు తన సొంత కోటరీని కూడా నాకు తెలియదు అంటున్నాడు. ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు. తదుపరి అరెస్ట్ జగన్ రెడ్డితో భారతిరెడ్డితో తేలే ముందు ఈ లిక్కర్ స్కాము, ఈ నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు, వీటన్నిటిని లోతుగా చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్యరథం వీక్షకులు. జగన్ రెడ్డి ఎలా మాట తప్పి మడమ తిప్పి ఒక్కొక్కరు ఇరికిస్తున్నాడో చూసాం. ఇప్పుడు ఈ కేసు ఎక్కడ చేరే అవకాశం ఉందంటారు? దీంట్లో ఆ జంట కూడా ఇరుక్కునే అవకాశం ఉందా? దీని అన్నిటికన్నా ముందు ఒక ఇంట్రెస్టింగ్, ఒక గతంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకోవాలి బ్రహ్మంగారు. ఇది గతంలో జస్టిస్ పార్టీలో ఉన్న మా కులగురువు భోగాది మాణిక్యాలరావు గారిని, ఆయన ఒక మంచి వ్యవహారకర్త, ఒక కౌన్సిలర్ టైప్ ఆయన. ఆ రోజుల్లో ఆయన జస్టిస్ పార్టీ తరఫున బందర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఆయన ఒక మాట చెప్పడం నాకు చిన్నప్పుడు, నేను 10 ఏళ్లప్పుడు ఆయన నోటి వెంట విన్నది. ఒక లాయర్ గారికి ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ ఏదో ఒక తప్పు చేశాడు. లాయర్ ఒకటే చెప్పాడు ఆ క్లయింట్కి, జడ్జి గారు కానీ అవతల ప్లేడర్ కానీ ఏది అడిగినా నువ్వు బ్యా అనమన్నాడు. ఒకటే నేర్పాడు, నువ్వు బ్యా అనమన్నాడు. అది అతను అది పెడితే ఆ జడ్జి గారును అలా ఏమనుకున్నాడంటే వీడు ఒక వెర్రాడు కాబట్టి అసలు వీడి మీద ఈ కేసు లేదు ఏం లేదని కొట్టేశారు. అప్పుడు ఇంత ఫోరెన్సిక్ సైన్సెస్ లేవు కదా, లై డిటెక్టర్లకు పంపటం, ఎలక్ట్రో అనాలిసిస్లు లేవు. సరే అయిపోయింది, బయటకు వచ్చేసాడు, కేసు కొట్టేసి. లాయర్ ఫీజు అడిగాడు, బ్యా అన్నాడు. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్లయింట్ ఏదైతే బిహేవ్ చేశాడో అది. నిన్నట్రాక జగన్మోహన్ రెడ్డి గారు తను పార్టీ నాయకుల మీద కోటరీ ప్రభుత్వం పెడతానని అక్రమ కేసులు అని వాదించాడు. ఓకే, అక్రమ కేసులు అని వాదిస్తే ప్రతి కేసులోనూ చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు పెడుతుంటే వాళ్ళెవరికి బెయిళ్ళు కూడా రావటం లేదు. పని ఇస్తున్న సాక్ష్యాధారాల్లో ఏమైనా లోపం ఉందని ఎతుకుదామంటే అన్ని ఆడియో, వీడియో, తర్వాత రకరకాల రికార్డెడ్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆఖరికి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఏముందలే, నేను ఒక డీజీ క్యాడర్ అధికారిని ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అనుకున్నాడు. ఆయన పరిస్థితి లేదు. తర్వాత ఇతను ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యాడు, వంశీ. ఇవాళకి వచ్చింది బెయిల్. అది కూడా ఇవాళ కూడా వస్తుందన్న ధైర్యం లేకపోయింది. ఎందువల్లంటే అతను చేసినవి అన్నీ కూడా రికార్డెడ్గా వీడియో రూపంలో కూడా దొరికినాయి. సరే వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని కూడా మెమో వేశారు వాళ్ళ లాయరు, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని. సరే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బాణీ పుచ్చుకున్నాడు. అసలు వీళ్ళందరూ నాకు తెలియదు అని. ఇప్పుడు మీరు రాజ్ కసిరెడ్డికి ఆ రోజున ఈ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి ఫస్ట్ పేరు బయట పెట్టింది ఆయన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కనాళ్ళతో, ఎవరయ్యా రాజ్ కసిరెడ్డి అంట, మనం ఇతని పేరే ఎప్పుడు వినలేదు అని మాట్లాడాడు. అందరూ ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, నిజంగానే ఇతనికి ఏమి నాలెడ్జ్ లేదు, అసలు ఆ వ్యక్తికి సంబంధం లేదనుకుంటారు. కానీ 5 ఏళ్ల పాటు ఆయన సలహాదారుగా పనిచేశాడు. పేరు ఐటీ సలహాదారు కానీ ఆయన చేసిన పని అంతా ఈ లిక్కర్ స్కామ్ నడపటమే. అందులోనూ ఆ బాధ్యత ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 వ్యక్తులకి ఇచ్చాడు. 3కి అప్పచెప్పాడు. విజయసాయిరెడ్డి, తను ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇతనికి అప్పచెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఇంకొక 2-3 రిక్రూట్ చేసుకున్నారు. వాసుదేవరెడ్డిని వీళ్ళని పెట్టుకున్నారు. అమ్మాయి అనిత ఎవరో ఒక అమ్మాయి ఉంది కదా, ఆమెను పెట్టుకున్నారు. అట్లాంటి బాధ్యత, ఎంత పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. ఈ మద్యం అనేది చాలా పెద్ద ఆదాయ వనరు. దీన్ని మన పార్టీకి, మనకి వ్యక్తిగతంగా వచ్చే విధంగా మీరు రూపకల్పన చేయండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న విధానాన్ని తీసి అవతల పారేయండి అని చెప్పాడు, చేయించాడు. ఇప్పుడు ఆ లిక్కర్ కేసు కూడా ఏదో అక్రమ కేసు అన్నాడు. కానీ అన్నీ కూడా రికార్డెడ్ పరంగా బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చెబుతున్నాడు, విజయసాయిరెడ్డి తెలుగుదేశం వ్యక్తి అంట, తర్వాత రాజ్ కసిరెడ్డి తెలుగుదేశం వ్యక్తి. ఎవరైనా సరే
అసలు నాకు పార్టీతో వీళ్ళకి సంబంధం లేదు, గతంలో వీళ్ళు తెలుగుదేశంతో ఎక్కడో పరిచయం ఉంది, తర్వాత ఇంకొక అతను ఎవరో తెలుగుదేశం పార్టీతో ఒక ఎంపీతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కసిరెడ్డి గురించి. ఈ విధంగా బాణి మార్చేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు నివ్వెరపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో మీ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మీరు భయపడొద్దు, మనకి లీగల్ టీం ఉంది, అవసరమైతే మనం సుప్రీంకోర్టు లాయర్లను తీసుకొచ్చి వాదిస్తామని ధైర్యం చెప్పిన వ్యక్తి ఇవాళ ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి బెయిల్ కాదు కదా వెళ్ళి పరామర్శిస్తలా. అతను సినిమా యాక్టర్ పోసాని కృష్ణమురళియే, ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు భారత సిమెంట్ కూడా నాకేం సంబంధం అంటే భారత సిమెంటే నాకు సంబంధం లేదంటున్నాడు. వాళ్ళ భార్య పేరు మీద పెట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ, తర్వాత ఆయన 51% షేర్లు వేరే కంపెనీకి, వేరే ఫారిన్ కంట్రీకి అమ్ముకున్నాడు, 49% ఎంతో, అయినా కూడా నాకు సంబంధం లేదంటున్నాడు. అంటే రేపు సాక్షి టీవీ నాకు సంబంధం లేదంటాడు. మీకు భారత సిమెంట్ ఇవాళ 35% షేర్స్ ఉన్నాయండి. 39% అంటే కొన్ని వందల కోట్ల రూపాయల ఎసెట్, వేల కోట్ల రూపాయల ఎసెట్ అది. మిగతా కూడా బెనామీల పేరు మీద ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళో. అంటే ఆయన ఎంత నటిస్తున్నాడంటే ఇవాళ ఎవరైతే ఈ కేసుల్లో దొరికారో అసలు వాళ్ళు నా పార్టీయే కాదంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఏం చేయాలంటే ఆ రోజు ఈయన ఏ కుంభకోణాలు చేయమంటే, ఏ దారుణాలు చేయమంటే, దాష్టికాలు చేయమంటే చేసిన తర్వాత ఇవాళ కోర్టు కేసులు ఫైల్ అవుతుంటే, పోలీస్ కేసులు ఫైల్ అవుతుంటే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? నేను డిజైన్ చేసేస్తున్నాడు, నాకు సంబంధం లేదు వాళ్ళతో, చెల్లె నాకు సంబంధం లేదని చెప్పేశాడు, నాకు సంబంధం లేదు. అదే అన్న, అది వేరు. కానీ కనీసం పార్టీ కార్యకర్తల పట్ల అక్కడేమో ఆర్థికంగా లావాదేవీలు ఉన్నాయి వాళ్ళతో కనుక నా తల్లి నా చెల్లి అన్నాడంటే సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అసలు నా తల్లి కాదు చెల్లి కాదు అనేటంటే అడ్డం తిరిగాడు, అయిపోయింది. ఇక్కడ కార్యకర్తలను నేను కాపాడుకుంటాను, మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవుతామని ఒక పక్కన చెబుతున్నాడు. అవుతూనే మళ్ళీ నాకు అరెస్ట్ అయితే నాకు సంబంధం లేదంటే ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి తీసుకున్నాడు ఈ డబ్బులు మొత్తం. విజయసాయి రెడ్డి చెప్పాడు కర్త కర్మ క్రియ అని. కర్త కర్మ క్రియ అంటే నడిపిన మాట వాస్తవమే, కానీ ఎండ్ బెనిఫిషరీ అంటే ఆఖరి లబ్ధిదారు ఎవరికి ముట్టినాయి ఇవన్నీ కూడా అనేటప్పటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి భారతి దగ్గరికి వెళ్తుంది కేసులు మొత్తం. అందుకని అసలు వాళ్ళతో వైర్లు కనెక్షన్ కట్ చేసేసుకుంటున్నాడు. అసలు నా పార్టీ కాదు, నాకు సంబంధం లేదు, నాకేం తెలీదు వీళ్ళెవరో. ఇవాళ పార్టీ ఇతరుల మీద కూడా రేపు కేసులు ఫైల్ అయ్యే సందర్భం అనేక మంది ఉన్నారు క్యూలో. ఇప్పుడు వాళ్ళు కూడా రేపు అదే చెబుతాడు. రేపు మన పరిస్థితి ఏంటి? మనం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని రాజశేఖర రెడ్డి కొడుకు మన బాగా చూస్తాడు అని వచ్చాము. ఇవాళ కష్టాలు వచ్చేటప్పటికి మన కాదంటే మనం ఎక్కడ చెప్పుకోవాలి? ఇవాళ తెలుగుదేశం పోలీసులు ఈయన గుడ్డలు యూనిఫామ్ చూడదీస్తానని చెబుతున్నాడు, కానీ వాళ్ళు ఫుల్గా యూనిఫామ్ బిగించుకుని ఉండారు కేసులు రాయటానికి. నువ్వు గుడ్డలు కూడా తీసే నాటికి ఎవడో మిగలడు. అసలు ఆ రోజుకి ఆయన ఉంటాడా ఉండడా కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ చెబుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం మేము చేశాము, మాకు ఈ పని అప్పచెప్పిందే ఈ కుంభకోణాలు చేయమని ఆయనే, అంతిమ లబ్ధిదారు కూడా జగన్మోహన్ రెడ్డి, మేము పాత్రదారులమి అంతే తప్ప మమ్మల్ని మొత్తంగా మా మీద చెప్తే మేమేం చేయలేము. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. ఎవడేసుకుంటాడండి కేసు? ఇప్పుడు గోవిందప్ప నాడెవరండి అతను, గోవిందప్ప సరే, ఎవరైనా ప్రాణభయంతో ఒకవేళ పొరపాటుని చెప్పినా మాదే బాధ్యతని ఈ లక్షల కోట్లను ఎక్కడ దాచావో చూపించాలి కదా, చూపించాలి కదా. మీరు అన్నది కరెక్ట్. వాళ్ళు అడుగుతారు ఒకవేళ కనుక ఎవడన్నా నేను భుజాన వేసుకుంటానంటే ఓకే నువ్వే చేసావు, నువ్వు ఎక్కడ వీటిని పార్కింగ్ చేసావు, డబ్బులు ఎక్కడ పెట్టావు, ఎక్కడ పంపించావు, మనీ లాండరింగ్ ఆ మనీ లాండరింగ్ ద్వారా పంపావా, ఎక్కడ పంపావు, వాటి ఆధారాలు చూపమంటే ఎక్కడ చూపుతారు వీళ్ళు? అందుకని వాళ్ళైతే చూపించలేరు. అందుకే వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా ఎక్కడ కూడా అఫీషియల్ ఛానల్స్ ద్వారా కాకుండా బయట రకరకాల బినామీ అకౌంట్లకు పంపించేటట్టు రూటింగ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో మాత్రం పైసా కూడా పడదు. అదైతే గ్యారెంటీగా మనం చెప్పొచ్చు. అన్నీ కూడా డిఫరెంట్ రూట్స్ ద్వారా వెళ్ళి ఇండైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కలుస్తాయి. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి తను ఎక్కడ చూపించగలుగుతాడు? తనకి వచ్చినాయా పని లబ్ధిదారా, తన అకౌంట్లోకి వెళ్ళినాయా? వెళ్ళలేదు. ప్రతి 5-6 రోజులకి మాన్యువల్గానే అంతా కలెక్షన్ చేసి ఒక సాటకు పంపమన్నారు, ఆ వ్యక్తులకు పంపారు. జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారులని ఎవరైనా చెప్తాడు, ఎవడో చెప్పగలుగుతాడు నేను నాకు వచ్చినాయి. విజయసాయి రెడ్డి కూడా చెప్పలేడు. విజయసాయి రెడ్డి ఇంట్లో సమావేశాలు జరిగిన మాట వాస్తవం, విధాన రూపకల్పన జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎలా మోడస్ ఆపరెండి చేయాలో చెప్పిన మాట వాస్తవం. ఆయన ఒక అందాజా అంచనా కూడా ఆ రోజున ప్రతి నెల 50-60 కోట్లు అంటే పెద్దగా కృషి ఏం చేయకపోయినా కూడా యాజ్ ఈజ్ పొజిషన్లో వస్తాయనేది వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే చీప్ లిక్కర్ని అత్యధిక రేటుకి అమ్మి ఎక్కువ లాభాలు సాధించారు. అది ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నట్టు కనుక మంచి బ్రాండ్లు ఏది ఫారిన్ మేడ్
ఇండియన్ మేడ్ ఫారిన్ IMFL అయితే 50-60 కోట్లు. కానీ వీళ్ళు అది కాదు కదా, గుడంబాని కలర్లేసి అమ్మారు ఎక్కువ రేటుకి. కాబట్టి కొన్ని వందల వేల కోట్లలో వచ్చింది. ఈ డబ్బుని ఎవడో జీర్ణించుకోగలుగుతాడు? ఎవరన్నా పెద్ద శక్తి ఉండాలి. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి తను ఒకటే అనుకుంది ఏంటంటే, వీళ్ళందరినీ డిజోన్ చేసుకోవటమే, నా వాళ్ళు కాదు, నాకు సంబంధం లేదు. ఇంకా పైగా ఎవరైతే కేసులు బుక్ చేశారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెబుతున్నాడు. ఇది చాలా గొప్ప స్ట్రాటజీ. ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా తన పార్టీలో తనిచ్చిన ఆదేశాలు అమలు చేసి డబ్బుని ఆయన ట్రెజరీకి చేర్చి ఆయన ఖజానాకి చివరికి నా పార్టీ కాదు, నాకు సంబంధం లేదు అనిపించుకున్న సందర్భం వచ్చిందంటే, ఇవాళ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చాలా డోల్డ్రమ్స్లో ఉన్నారు. ఇక ఈ వ్యక్తితో మనం ప్రయాణం చేస్తే మనం కూడా ఇట్లాగే మునుగుతాము. ఇప్పుడు కుక్కకు తోక పట్టుకుని గోదావరి ఈదలేరు కదండి, ఎవడో ఈదలేరు. మనకంటే ముందే మునిగి చనిపోతున్నప్పుడు ఇంకెవడన్నా కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదే దుస్సాహసం చేస్తాడా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే, ఇక పార్టీలో నాయకులు కార్యకర్తలు మిగతా జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప. కాకపోతే డబ్బు పరంగా ఆయన సంపాదించుకున్నాడు, కానీ మా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాడు. ఇక ఎవడన్నా ఆపదలో పడినాడిని ఈయన ఒడ్డుకు తీసుకొచ్చే ఉద్దేశం ఆయనకు లేదు అనేది అవగాహన అయితే వచ్చింది. పార్టీ కార్యకర్తల్లో ఒక ఆందోళన, ఆగ్రహం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది సార్. డబ్బులు సంపాదించినా మొత్తం కక్కిస్తారు కదా రేపు. అవును, కక్కాల్సిందే కదా. ఈడీ ఎంటర్ కాకుండా ఈ కేసు పరిష్కారం కాదు బ్రహ్మం గారు. ఇది చాలా తీవ్రమైన కేసు. కిందసారి ప్రధాని మోడీ గారు కూడా వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం జాతీయ స్థాయి కుంభకోణం అన్నాడు. తర్వాత కృష్ణదేవరాయలు గారు లోక్సభలో దీని గురించి ప్రస్తావించినప్పుడు దీని పరిమాణం చూసి వెంటనే అమిత్ షా గారు కూడా స్పందించాడు. ఆ రోజునే ఈడీని వీళ్ళని కూడా అలర్ట్ ఇచ్చారు. ఈడీ మాత్రమే తేల్చగలుగుతుందండి, ఒక సిట్టుతో ఆంధ్రప్రదేశ్లోనే జరగలేదు. ఇది ఇంటర్నేషనల్ స్కామ్ అండి. ఇది ఇంటర్నేషనల్ స్కామ్. ఇప్పుడు మీరు అన్నట్టు 4,000 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా 2 కంట్రీస్కి వెళ్ళిపోయినాయి. అతను సునీల్ రెడ్డి ఎవరు, వాళ్ళ బంధువుల్లోనే అతను ఇన్ఫ్రా ఉంది అతనికి, కన్స్ట్రక్షన్ కంపెనీ. తర్వాత ఎన్నో జ్యువెలరీ కంపెనీలకు వేశారు. అనేక జ్యువెలరీ రూపంలోకి గోల్డ్ రూపంలో కూడా అందుకున్నారు. డైమండ్స్ ప్లాటినం బాగా కొనారంట, ప్లాటినం రూపంలో బాగా వెళ్ళిపోయింది అంటున్నారు. తర్వాత ఆయన విదేశాలకు వెళ్తున్నప్పుడు ప్రత్యేక విమానం ద్వారా ఆయనకున్న పాస్పోర్ట్, దాన్ని ఏమంటారు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ద్వారా వెళ్ళేటప్పుడు ఈ చెక్కింగ్ జరగదండి. అది మామూలు వాళ్ళకైతే ఈ కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీస్, వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్లు చేస్తారు, వాళ్ళకి ఉండదు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ హోల్డర్. సీఎం అయితే చెక్కింగ్ ఉండదండి. ఆయన సీఎంగా దిగిపోయిన తర్వాత క్యాన్సిల్ చేశారు. కానీ అప్పుడు రాక ఇన్ని కేసుల్లో నిందితుడైనా కూడా ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వటం అనేది అది ఎవరంటే విదేశీ వ్యవహారాల శాఖ వాళ్ళు ఇప్పుడు అసెస్ చేసుకోవాలి. అన్ని కేసులు ఉన్న వ్యక్తికి ఒక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎలా ఇచ్చాము, దాని మూలాన ఎంత దుర్వినియోగం జరిగి ఉంటుంది అనేది ఇవాళ సిబిఐ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇలా నేరాలు ఘోరాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏ హోదాల్లో ఉన్నా కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఇవ్వకూడదు. అందుకే ముఖ్యమంత్రి కోసం బతిమాలి కాళ్ళు పట్టిన ఏళ్ళు పట్టిన తలకాయల మీద ముద్దులు పెట్టి అందుకే ఒక్కసారి ఆయనకు తెలుసు, అంటే ఈ వెసులుబాట్లు అన్నీ ఉంటాయని ఆయనకు తెలుసు. నేను ఇట్లాంటి వాటి నుంచి బయటపడాలంటే ఒక్కసారి అన్న ముఖ్యమంత్రిగా అయితే అనుకుని, దాంతోపాటు పనిలో పనిగా ఆయన ఈ మద్యం కుంభకోణం ద్వారా బాగా సంపాదించాడు. ఇసుక ఇవన్నీ కలిసి వచ్చినాయి. అంటే ఆయన 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ని కూడా పూర్తిగా సంపాదించడానికే ఉపయోగించుకున్నాడు. తర్వాత సంపాదించిన డబ్బుని ఫారిన్ పంపించుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఆయన ఎక్కడ ఒక్క సెకండ్ కూడా దుర్వినియోగం చేయలేదండి. ఇవాళ ఈ అక్రమ కేసులు పెట్టించుకుంటున్న వ్యక్తుల్ని నాకు సంబంధం లేదని దూరం నెట్టేశాడు. ప్రపంచంలోనే అతి భారీ స్కాములు చేసింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఒక రాజకీయ నాయకుడిగా. మీకు మాఫియా డాన్లు, వీళ్ళు దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు సంపాదించుంటారా, కానీ సంపాదించి ఉంటే ఉండొచ్చు. ఈ స్థాయిలో మాత్రం మాఫియా డాన్లు కూడా సంపాదించలేదు. రాజకీయ అధికారం ఉన్న వ్యక్తి ఎంతైనా సంపాదించగలడు. డాన్ను అందరికీ లొంగి బతకాలి, భయపడి బతకాలి. కానీ పోలీసులు వీళ్ళకి సెల్యూట్ కూడా చేస్తారు. నేను చెప్పా కదా, ఇవాళ ఒక స్పెషల్ ఫ్లైట్ వెళ్తున్నారు, ఇప్పుడు నీ లగేజ్ ఏంటి అనేది ఎవరినైనా చెక్ చేస్తారు. కానీ ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎంతమందికి ఉంటుందండి? అతి కొద్ది మందికి ఉంటుంది దేశంలో. అది ఒక ప్రెరాగిటివ్, ఒక పెద్ద రాయితీ అనమాట, అంటే ఒక గౌరవం. ఆ గౌరవాన్ని ఈ రకమైన వ్యక్తులకి ఇవ్వటం అనేది ఎలా ఇచ్చారనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి దుర్వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది విదేశీ వ్యవహారాల శాఖకి. లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకుంటున్న వేళ అందరినీ నా వాళ్ళు కాదండి తప్పించుకో ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, రేపు భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసినాక ఆమె ఎవరో నాకు తెలియదన్న ఆశ్చర్యం లేదంటూ వివరించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన